కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పొరుగు హీరోలు కాదన్న స్టోరీస్ ని అల్లు అర్జున్ ఓకే చేస్తున్నాడా? రాకా తర్వాత బన్నీ చేస్తున్న ఆ 2 సినిమాలు సూపర్ హీరో స్టోరీలేనా? తెలుగు దర్శకులను ఐకాన్ స్టార్ దూరం పెడుతున్నాడా? స్టైలిష్ స్టార్ తో ప్రాజెక్ట్ కోసమే బాసిల్ జోసెఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ని వెతుకుతున్నాడా? టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ తో మలయాళ దర్శకుడు కమ్ హీరో బాసిల్ జోసెఫ్ ఓ సినిమా చేస్తున్నాడని ఓపెన్ సీక్రెట్. బాసిల్ కూడా ఏదో ఒక హింట్ ఇస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నాడు. ఆ మధ్య ఐకాన్ నేమ్ తో ఉన్న హ్యాట్ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బన్నీ ఫ్యాన్స్ ను టీజ్ చేశాడు బాసిల్. తాజాగా అసిస్టెంట్ డైరెక్టర్స్ కోసం చూస్తున్నట్లు ఓ నోటిఫికేషన్ జారీ చేశాడు. అప్కమింగ్ ఫీచర్స్ ఫిల్మ్స్ కోసం ఈ హంటింగ్ మొదలు పెట్టాడు. అయితే బన్నీ సినిమా కోసమే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశాడంటోంది మాలీవుడ్. మిన్నల్ మురళి తర్వాత మెగాఫోన్ కు దూరమైన బాసిల్ జోసెఫ్ తిరిగి దర్శకత్వంపై ఫోకస్ చేస్తున్నాడు. బన్నీకి కథ చెప్పి ఓకే చేయించుకున్నాడని టాక్. ప్రస్తుతం అల్లు అర్జున్ రాకాతో పాటు లోకేష్ కనగరాజ్ తో ఓ మూవీకి కమిట్ అయ్యాడు. ఈ 2 ప్రాజెక్ట్స్ చేతిలో ఉండగానే బాసిల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకునేందుకు యాక్టింగ్ పక్కన పెట్టేశాడట ఈ మాలీవుడ్ స్టార్. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పై బాసిల్ ఫోకస్ చేస్తున్నాడని సమాచారం. మిన్నల్ మురళి తర్వాత మరోసారి సూపర్ హీరో కథ చేయబోతున్నాడట బాసిల్ జోసెఫ్. బన్నీతో శక్తిమాన్ తీయబోతున్నట్లు సమాచారం. గతంలో ఇదే కథను బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ తో తీయాలనుకున్నాడు. కొన్ని రోజుల పాటు ఈ ఇద్దరు జర్నీ చేశారు, కానీ వర్కౌట్ కాలేదు. ఈ స్టోరీనే బన్నీ చెంతకు చేరిందని తెలుస్తోంది. అలాగే లోకేష్ కనగరాజ్ గతంలో సూర్యతో ఓ సూపర్ హీరో కథ తీయాలనుకున్నాడు, కానీ ఆదిలోనే ఆగిపోయింది ప్రాజెక్ట్. తెలుగు దర్శకులు బన్నీ కాల్ షీట్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఐకాన్ స్టార్ మాత్రం పొరుగు దర్శకులపై ఫోకస్ చేస్తున్నాడు. ఇతర హీరోలు కాదన్న కథలతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. పూజా హెగ్డేకు బుట్టబొమ్మ ఐడెంటిటీని ఇచ్చిందే టాలీవుడ్. కోట్ల రూపాయల హీరోయిన్ గా మార్చింది కూడా టాలీవుడే. కానీ ఎందుకు తెలుగు ఇండస్ట్రీపై అలకబోని ఇక్కడ ప్రేక్షకులతో టచ్ కోల్పోయింది? కోలీవుడ్ బాలీవుడ్ చుట్టేసిన హిట్ దక్కలేదు. స్టార్డమ్ కట్టబెట్టిన ఇండస్ట్రీతో పేచీ పెట్టుకుంటే కెరీర్ కు డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ రావడంతో తిరిగి టాలీవుడ్ రిటర్న్ తీసుకుంది పొడుగు కాల సుందరి. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సక్సెస్ చూసి ఏళ్లు గడిచిపోయాయి. తెలుగులో అలవైకుంఠపురం తర్వాత నో హిట్. ఇక చివరి బ్లాక్ బస్టర్ క్యాలిక్యులేట్ చేస్తే తమిళ్ ఫిలిం బీస్ట్ అని చెప్పొచ్చు. ఇక అక్కడి నుంచి బుట్టబొమ్మ వరుస ఫెయిల్యూర్స్ తో తిరిగి ఐరన్ లైక్ ట్యాగ్ తెచ్చేసుకుంటోంది. ఆచార్య తర్వాత F3లో స్పెషల్ సాంగ్ లో తళుక్కుమన్న తార మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. గుంటూరు కారం నుండి సడన్లీ తప్పుకొని కోలీవుడ్ అండ్ బాలీవుడ్ లో చక్కర్లు కొట్టింది పూజమ్మ. ఎక్కడికి వెళ్లినా సక్సెస్ దోబూచులాడుతూనే ఉంది. సల్మాన్ ఖాన్, సూర్య లాంటి స్టార్ హీరోస్ కూడా ఆమెను ఫ్లాప్స్ నుంచి గట్టెక్కించలేకపోయారు. రీసెంట్లీ వచ్చిన జననాయగన్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తుస్సుమంది. ఫెయిల్యూర్స్ ఇమేజ్ డ్యామేజ్ చేయడంతో పాటు కెరీర్ డైలమాలో పడిపోవడం, స్టార్డమ్ కట్టబెట్టిన తెలుగు ఇండస్ట్రీపై మళ్లీ ఫోకస్ చేస్తోంది పూజా హెగ్డే. 4 ఏళ్లుగా టాలీవుడ్ తో టచ్ కోల్పోయిన పూజ శ్రీశ్రీతో కంబ్యాక్ అవుతోంది. రవి నేలకుదుటి దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది శ్రీశ్రీ. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ బరిలోకి దిగుతోంది. 4 years తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్న బుట్టబొమ్మను మళ్లీ ఇక్కడి ఆడియన్సే ఆదుకుంటారా? దుల్కర్ సల్మాన్ ఫ్లాప్ బ్యూటీ పాలట లక్కీ భాస్కరుడు అవుతాడా? లెట్స్ సీ. బ్రేకప్ తర్వాత శృతి హాసన్ ఫుల్ జోష్ చూపిస్తుందేమో అనుకుంటే ఐడెంటిటీ లేని పాత్రలకే పరిమితమవుతోంది. కూలీలో రజనీకాంత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న 3 నిమిషాల స్పెషల్ సాంగ్ తో హైలైట్ అయింది పూజా హెగ్డే. పెద్దీలో ఐటెం సాంగ్ లో నర్తించిన నో యూస్. ట్రైన్ అండ్ ఆకాశంలో ఓ తారతో ఐడెంటిటీ లేని రోల్సే చేస్తుందా? శంతను హజారికాతో బ్రేకప్ తర్వాత శృతి హాసన్ ఐడెంటిటీ దక్కని పాత్రలో నటిస్తుందా అంటే అవునని అంటున్నారు క్రిటిక్స్. కూలీలో తలైవర్ రజనీకాంత్ తో కలిసి నటించినప్పటికీ ఆమె కన్నా 3 minute స్పెషల్ సాంగ్ లో నటించిన పూజా హెగ్డేనే అటెన్షన్ గ్రాబ్ చేసింది. తాజాగా పెద్దిలో స్పెషల్ సాంగ్ చేసిన జాన్వీ కపూర్ ముందు తేలిపోయింది. సినిమా ఫ్లాప్ కావడంతో శృతికి సరైన గుర్తింపు దక్కలేదు. శృతి హాసన్ చేతిలో ప్రస్తుతం 2 సినిమాలున్నాయి. మిస్కిన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ట్రైన్ లో నటిస్తోంది కమల్ డాటర్. ఎప్పుడో కంప్లీట్ అయిన ఈ మూవీ ఎట్టెకలకు రిలీజ్ కి రెడీ అవుతోంది. రీసెంట్లీ BTS వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. కానీ శృతి ఎక్కడా కనిపించలేదు. పేరుకే హీరోయిన్ అయినప్పటికీ జస్ట్ గెస్ట్ అపీరియన్స్ కే పరిమితం చేశారా అనే డౌట్ పడేలా చేసింది ఈ BTS వీడియో. సలార్ తర్వాత తెలుగులో ఫుల్ లెంత్ రోల్లో కనిపించిన శృతి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఓ తారలో కీ రోల్ ప్లే చేస్తుంది. రీసెంట్లీ ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. సాత్విక వీరవల్లి మెయిన్ హీరోయిన్. త్వరలో ఆకాశంలో ఓ తార ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ మూవీతోనైనా శృతికి ఐడెంటిటీ రోల్ దక్కుతుందా లేదో లెట్స్ వెయిట్. స్టార్ కంపోజర్స్ అంతా మ్యూజిక్ ఇవ్వడానికే నానా అవస్థలు పడుతూ ఉంటే జీవి ప్రకాష్ మాత్రం 2 పడవలపై ప్రయాణాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాడు.
ఓవైపు బోల్డ్ సినిమాలకు కంపోజింగ్ అందిస్తూనే మరోవైపు హీరోగాను ఫుల్ లైనప్ ని మెయింటైన్ చేస్తున్నాడు. తెలుగులోనూ స్టార్ కంపోజర్ ఫుల్ బిజీ. ఈ 3 నెలల కాలంలో తన ఆటపాట్లతో ఎంటర్టైన్ చేయబోతున్నాడు ఈ మ్యూజిషియన్. ఆ చిత్రాలేంటో చూద్దాం. టాలీవుడ్ లో ప్రెజెంట్ జీవి ప్రకాష్ ట్రెండ్ నడుస్తోంది. థమన్, దేవిశ్రీ ప్రసాద్ హవా తగ్గిపోవడం, అనిరుద్ధ్ కి భారీ రెమ్యునరేషన్ ఇచ్చుకోలేని మేకర్స్ చూపు జీవిపై పడింది. దీంతో గతంలో తెలుగులో అడపాదడపా చిత్రాలు చేసే జీవి చేతిలో ప్రజెంట్ 4-5 చిత్రాలున్నాయి. ప్రస్తుతం ఏ అప్డేట్ చూసినా జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్న మూవీ నుంచే వస్తున్నాయి. జీవి ప్రకాష్ కు ఈ 3 months క్రూషియల్ టైం. ఆయన మ్యూజిక్ అందించిన పలు సినిమాలు రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాయి. సుమారు 3-4 సినిమాలు విడుదలవుతున్నాయి. ఆగస్టులో జీవి మ్యూజిక్ అందించిన విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ కాబోతోంది. ఆగస్టు 14న సూర్య, వెంకీ అట్లూరి ఫిల్మ్ రాబోతోంది. సర్ మూవీ నుంచి కలిసి రావడంతో జీవీనే వెంకీ కొనసాగిస్తున్నాడు. సెప్టెంబర్లో జీవి 2 టెస్టులకు రెడీ అవుతున్నాడు. హీరోగా నటించిన ఇమ్మోర్టల్ సెప్టెంబర్ 4న రిలీజ్ కాబోతుండగా మ్యూజిక్ అందించిన మండాడి సెప్టెంబర్ 10న థియేటర్స్లోకి రాబోతోంది. స్టార్ కంపోజర్స్ అంతా మ్యూజిక్ ఇవ్వడానికి నానా అవస్థలు పడుతుంటే జీవి ప్రకాష్ మాత్రం యాక్టింగ్ అండ్ కంపోజింగ్ అంటూ 2 పడవలపై ప్రయాణం సాగిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో జీవి డిమాండ్ భారీగానే ఉంది. సినిమాకు 2 నుంచి 5 కోట్లు తీసుకోవడంతో మేకర్స్ ఇతడి వైపే చూస్తున్నట్లున్నారు. శ్రీశ్రీ ఆకాశంలో ఓ తారతో పాటు అనిల్ రావిపూడి సినిమాకు కంపోజింగ్ అందిస్తున్నాడు. ఇక హీరోగా ఆయన లైనప్ వేరే లెవెల్. 6 డజన్కు పైగా చిత్రాల్లో నటిస్తున్నాడు ఈ స్టార్ మ్యూజిషియన్. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ స్టోరీ సెలెక్షన్ విషయంలోనే కాదు, మేక్ ఓవర్ లోనూ మూవీకి వేరియేషన్ చూపిస్తున్నాడు. తన కెరియర్లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచిన చావా కోసం భారీగా వెయిట్ పెరిగిన విక్కీ సంజయ్ లీలా భన్సాలి లవ్ అండ్ వార్ లో డ్యూయల్ షేడ్ ని చూపించబోతున్నాడు. అప్కమింగ్ సినిమా మహావతార్ కోసం మరొకసారి భారీ కసరత్తులు చేయబోతున్నాడట. సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ తన టాలెంట్తోనే బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడు విక్కీ కౌశల్. మాసాన్ నుండి చావా వరకు వైవిధ్యమైన కథలతో తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. నీడ్ అనుకుంటే డ్రాస్టిక్ మేకోవర్ అయ్యేందుకు కూడా వెనకాడటం లేదు ఈ హీరో. చావా విషయంలో ఇదే ప్రూవ్ చేశాడు. ఛత్రపతి మహారాజ్ సన్ శంభాజీ రోల్ కోసం ఏకంగా 25 కేజీలు బరువు పెరిగాడు విక్కీ. ఆ డెడికేషన్ అండ్ ఎఫర్ట్ వృధా కాలేదు. తన కెరియర్లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది చావా. చావా ఇచ్చిన రిజల్ట్తో ఫుల్ జోష్లో ఉన్న విక్కీ కౌశల్ నెక్స్ట్ సినిమాల విషయంలోనూ మేకోవర్ అవుతున్నాడు. చావాకు వెయిట్ పుటానైన హీరో సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ వార్ కోసం డ్యూయల్ యాంగిల్ ట్రై చేస్తున్నాడు. ఓ స్పెషల్ లుక్ కోసం తొలుత 12 కేజీల బరువు పెరిగి మళ్లీ 15 కేజీలు తగ్గాడని తెలుస్తోంది. రణబీర్ కూడా భారీ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు ఆర్మీ అధికారులుగా కనిపించబోతున్నారట. నెక్స్ట్ ఇయర్ జనవరి 21న రిలీజ్ కాబోతుంది లవ్ అండ్ వార్. లవ్ అండ్ వార్ షూటింగ్ ఓ కొలికి వచ్చేయడంతో నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ చేస్తున్నాడట విక్కీ. అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఎప్పుడో అనౌన్స్ చేసిన మైథాలజీ ఫిలిం మహావతార్ ఎట్టెకలకు పట్టాలెక్కబోతోందట. డిసెంబర్ నుండి షూటింగ్ మొదలు కాబోతోంది. అయితే ఈ మూవీ కోసం మరోసారి బరువు పెరగబోతున్నాడట విక్కీ. పరశురాం పాత్ర కోసం చావాకు వర్క్ చేసిన ఫిట్నెస్ కోచ్ తేజాస్ లాల్వానితో కలిసి మళ్లీ శిక్షణ తీసుకోనున్నాడట. తేజాస్ ఆధ్వర్యంలో భారీ వర్కౌట్స్, కఠినమైన ఆహార నియమావళిని పాటించబోతున్నాడని తెలుస్తోంది. పర్ఫెక్ట్ అవుట్పుట్ కోసం గంటల తరబడి కసరత్తులు చేయబోతున్నాడట విక్కీ. బాలీవుడ్ బ్యూటీ భూమి ఫడ్నేకర్ ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తొలి సినిమా దమ్ లగాకే ఐసా నుంచి బదాయిదో వరకు సహజమైన నటనతో ఆకట్టుకుంది. కానీ ఈ మధ్యకాలంలో ఆమె నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. కెరియర్ డైలమాలో పడుతున్న వేళ ఒక ఛాలెంజింగ్ రోల్ ఆమె తలుపు తట్టింది. అదేంటో చూద్దాం. బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ విభిన్నమైన కథలతో స్టార్డమ్ సంపాదించుకుంది. ఫస్ట్ ఫిలిం దమ్ లగాకే ఏసా నుంచే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి నటిగా ఎదిగింది. టాయిలెట్, ఏక్ ప్రేమ్ కథ, శుభ్మంగల్ సావధాన్తో హ్యాట్రిక్ బ్యూటీగా ఎదిగిన భూమి అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. బదాయిదో వరకు ఆమె నటించిన సినిమాలన్నీ 1 or 2 మిస్ఫైర్ అయ్యాయి తప్ప అన్ని బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లని రాబట్టుకున్నాయి. కానీ భూమి ఫడ్నేకర్ ఈ మధ్య నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. రక్షాబంధన్ నుంచి మేరీ హస్బెండ్ కి బీవీ వరకు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. ఆఫర్స్ కూడా తగ్గుతున్న వేళ మరోసారి ఛాలెంజింగ్ రోల్ ఆమె చెంతకు చేరింది. సందీప్ సింగ్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చారిత్రాత్మక చిత్రం ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీలో ఫిక్స్ అయింది భూమి. ఛత్రపతి శివాజీ బయోపిక్ లో మరాఠా యోధుడిగా కనిపించబోతున్నాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. ది ప్రైడ్ ఆఫ్ భారత్ లో పవర్ఫుల్ రోల్ చేయబోతోందట భూమి పెడ్నేకర్. ధైర్య సాహసాలకు మారుపేరుగా నిలిచిన కర్ణాటకకు చెందిన వీరవనిత యోధురాలు బెళవాడి మల్లమ్మ పాత్రను పోషించనుందట. ఈ ఏడాది చివరి నుంచి మూవీ మొదలు కాబోతోందని సమాచారం. 2 భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ జనవరిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ రిషబ్ ఇతర ప్రాజెక్ట్స్ లో భాగస్వామ్యం కావడం వల్ల ఈ ప్రాజెక్టు డిలే అవుతుందని సమాచారం. ఇది వాళ్ళ మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. చిల్డ్రన్ కీప్ వాచింగ్
ఎన్టీవీ.